హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ బిర్యానీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. సో ఒకసారి ఇలా ఎగ్ బిర్యానీ మనం చేసుకున్నామంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా నచ్చుతుందండి. కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారు. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. దానికి కావాల్సినవి ఒకసారి చూద్దాము. 3 ఎగ్స్ తీసుకున్నానండి, 3 టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, బిర్యానీ మసాలా తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. సో అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఒక పావుడైతే ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కినాక మనం తీసుకున్న మసాలాలు అయితే ఉన్నాయి కదండి, బగారా ఆకు, జాపత్రి, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ అవన్నీ కూడా వేసి ఫ్రై చేశాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది కదా. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. సో చూసారు కదా, పూర్తిగా ఆనియన్స్ అవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, టమాటాలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు ఎగ్స్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. ఎగ్స్ వేసాక బాగా స్పీడ్గా కలపొద్దండి, అవి ఎగ్స్ విరిగిపోతాయి. ఇప్పుడు కొంచెం పుదీనా ఆకులు వేసుకున్నాను. స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ స్పూన్ మీద కొంచెం వేసుకుంటున్నాను. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. సో వేసుకొని ఒక 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మసాలాలు ఫ్రై అయిపోయాక కొంచెం సాల్ట్ వేసాను. 1 స్పూన్ అయితే వేసాను ఇప్పుడు. సో ఇప్పుడు 1 కప్ అయితే పెరుగు వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూసారు కదండి, మసాలాలు మొత్తం ఫ్రై అయిపోయాయి. ఆయిల్ కూడా చూసారా ఎలా బయటకు వచ్చేసిందో. ఇప్పుడు నేను ఒక 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్లు పోసుకొని సో 4.5 కంప్లీట్ అయ్యాయి. గ్లాసున్నర వాటర్ తీసుకోవాలండి గ్లాస్ రైస్కి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్ పెట్టుకొని, చూసారా వాటర్ మసిలిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకుందాము. ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు కూడా స్లోగానే కలుపుకొని కొంచెం పుదీనా, కొంచెం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఫ్రైడ్ ఆనియన్స్, అవి కూడా వేసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 2 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకుందామండి. విజిల్ అయితే అయిపోయింది. చూద్దాము ఓపెన్ చేసి. సో చూసారు కదా, ఉడికిపోయిందండి చక్కగా. వెమ్మటే కలపకుండా కొద్దిసేపు ఒక 5 మినిట్స్ చల్లారినాక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే మామూలు రైసే తీసుకొని చేశానండి. చాలా చక్కగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.